హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అరౌండ్ 8:00 అలాగా అవుతుందన్నమాట. సో, ఈరోజు పిల్లలిద్దరికి కూడా హాలిడేస్ అన్నమాట. సో, అందుకని మార్నింగ్ లేవడం అయితే కొంచెం లేట్‌గా అయితే లేసానండి ఈరోజు. సో, ఈరోజు సాటర్డే యాక్చువల్లీ మార్నింగ్ దీపారాధన చేసుకోవాలి. సో, మార్నింగ్ లేవడం లేట్‌గా లేసానని కాబట్టి దీపారాధన ఇంగా ఈవినింగ్ చేసుకుందామని అనుకున్నాను. ఇక్కడైతే ఇంట్లో రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే ఇల్లంతా కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఇంకా మాప్ అయితే పెడదామని అనుకుంటున్నానండి. ఈరోజు నా వార్డ్రోబ్ అయితే క్లీన్ చేస్తామని అనుకుంటున్నానండి. వార్డ్రోబ్ మొత్తం గందరగోళంగా ఉందన్నమాట. సో, నేను రోజు అనుకుంటున్నాను ఈరోజు చేద్దాం అని చెప్పి అది అలాగే పోస్ట్ పోన్ అయ్యి వస్తుందన్నమాట. సో, ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను వార్డ్రోబ్ ఎలాగైనా క్లీన్ చేయాలని చెప్పి. సో, అందుకని ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ మాప్ అయితే పెడుతున్నానన్నమాట. సో, ఇక్కడ మాప్ పెట్టిన తర్వాత పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చానన్నమాట. పిల్లలకి ఈరోజు దోశ వేసి అలాగా కోకోనట్ చట్నీ కూడా చేశానండి. సో, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. మా వారైతే ఈరోజు లైట్‌గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పారు. సో, ఎందుకంటే ఫ్రైడే నైట్ కొంచెం అంటే లేటుగా తను డిన్నర్ అయితే చేశారు కాబట్టి అంటే స్టమక్ కొంచెం హెవీగా ఉంది. సో, నాకు లైట్‌గా ఏదైనా ఇస్తే చాలని చెప్పారు. సో, ఇంకా నేను కూడా లైట్‌గా ఏదైనా తీసుకుందామని అనుకోని రాగి జావా కాస్తామని అనుకున్నానండి. సో, ఇక్కడ నేను హన్స్‌గా డ్రా చేసిన కొంచెం 2 పిక్చర్స్ అయితే చూపిస్తున్నానండి. మొన్న స్కూల్‌లో అయితే ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగిందనమాట. సో, అప్పుడు అక్కడ డిస్‌ప్లే చేశారనమాట ఈ 2 పిక్చర్ అయితే. సో, హన్స్‌కే చాలా బాగా డ్రాయింగ్ అయితే వేస్తదనమాట. సో, ఇదనమాట. ఈ 2 పిక్చర్ అయితే మొన్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పెట్టానండి. సో, నేను కూడా చాలా బాగా డ్రాయింగ్ అయితే వేస్తానండి. నాకైతే టైం అయితే అస్సలు కుదరదు. 2 సంవత్సరాలకు పైన అయిపోతుంది నేను డ్రాయింగ్ ముట్టుకొని. నాకైతే అస్సలు టైం అయితే కుదరట్లేదనమాట. అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదనమాట. సో, అదనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ అయితే తయారు చేస్తున్నానండి. ఇది వచ్చేసి 10 ముఖం వాటర్ అని చెప్తారు. అంటే కేరళలో ఇది చాలా ఫేమస్ అనమాట. సో, కేరళలో వెళ్ళే వాళ్ళకైతే తెలుసు. కేరళలో ఉన్న అన్ని హోటల్లో కూడా ఈ 10 ముఖం వాటరు లేదంటే జీరా వాటరు అలాగే ఏదో ఒకటి ఇస్తుందనమాట. ఈ వాటర్ వచ్చేసి డైజెషన్‌కి అలాగా అసిడిటీ రాకుండా ఉండడానికి అంటే కడుపులో అల్సర్ వస్తాయి కదా! అంటే పుండు లాంటివి వస్తూ ఉంటది అనమాట. సో, అదన్నిటికి కూడా చాలా మంచిది అండి వాటరు. రోజు తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో, చిన్నప్పుడు మా కేరళలో మేము స్కూల్‌కెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లలందరూ కూడా ఈ వాటర్ అయితే తీసుకెళ్తారనమాట. అది కాకుండా జీరా వాటరు అలాగా ఈ వాటరు అలాంటి ఏదో ఒక ఆయుర్వేదిక్ వాటర్ అయితే మేము స్కూల్‌లో చదివినప్పుడు అంటే వాటర్ బాటిల్‌లో తీసుకెళ్ళేవాళ్ళనమాట. సో, అందుకని నేను కేరళ వెళ్ళినప్పుడల్లాగా ఇది తీసుకొస్తూ ఉంటాననమాట. సో, ఇప్పుడైతే ఈ వాటర్ అయితే తీసి పక్కన పెట్టాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టమనమాట. అలాగా ఈ 10 ముఖం ఉంది కదా! అది పేస్ట్ చేసి మనం పెరుగులో గానీ, పాలలో గానీ మిక్స్ చేసి అంటే చిన్న చిన్న పొక్కులు, పింపుల్స్ అది ఫేస్‌లో వస్తాయి కదా! అక్కడ రాసుకుంటే కూడా అది కూడా తగ్గిపోతాయనమాట. స్కిన్‌కి కూడా చాలా మంచిదండి ఈ వాటరు. సో, ఇప్పుడైతే ఇక్కడ రాగి జావ అయితే కాస్తున్నాను. నాకు, మా వారికి, మీ ఇద్దరికిమే అయితే కాసుకుంటున్నాను. పిల్లలైతే అసలు ఇష్టంగా అయితే తాగరనమాట. సో, అందుకని మా ఇద్దరికి మాత్రమే ఇక్కడ చేసుకున్నాననమాట. సో, ఈ రాగి జావలో పెరుగేసుకొని తాగితే ఇంకా టేస్ట్ బాగుండదండి. సో, నేనైతే ఇంగా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మేము ఇద్దరికి తీసుకున్నాను. అందులో అయితే పెరుగైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తే బాగుంటది. ఉల్లిపాయ ముక్కలు మనం తాగినప్పుడు తగులుతది కదా! సో, అప్పుడు కూడా చాలా బాగుంటది. కానీ మా వారికి అంత ఇష్టం ఉండదనమాట ఉల్లిపాయ ముక్కలేస్తే. సో, అందుకని ఇంకా నేను కూడా వేసుకోలేదనమాట. ఇంకా ఈ రాగి జావ అయితే చేసుకొని మేమిద్దరం తాగాననమాట. పిల్లలిద్దరు కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేశారు. ఇంకా రాగి జావ తాగిన తర్వాత నేను లంచ్ కూడా అయితే చేసేసాననమాట. అదంతా వీడియో తీయలేదు. ఎందుకంటే టమాటా పప్పు చేశానండి. సో, అందే. సో, టమాటా పప్పు అలాగా వంకాయ ఉన్నాయి. వంకాయ ఫ్రై అయితే చేశాననమాట ఈరోజు. సో, లంచ్‌కైతే అదనమాట. సో, ఇంకా రాగి జావ తాగిన తర్వాత వార్డ్రోబ్ సదరడానికైతే ఇంకా పైకైతే వెళ్ళిపోయాననమాట.
ఇంకా ఇంట్లో వర్క్ అంతా కూడా అయిపోయి మిషన్లో కూడా కొన్ని బట్టలు ఉంటే వేసేసానమాట. సో తర్వాత అయితే ఇక్కడ వార్డ్రోబ్ సదరడానికి పైకి వచ్చానమాట. ఈ వార్డ్రోబ్ అచ్చం నాకని చెప్పి మా వారైతే చేపిచ్చారనమాట. ఇందులో ఉన్నదంతా డ్రెస్ కూడా నాదనమాట. సో ఇంకా ఎవరి బట్టలు అయితే ఉండవనమాట. ఆళ్ళ బట్టలు వాళ్ళు సపరేట్గా అయితే పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ శారీ సెషన్లో నుంచి స్టార్ట్ చేశాననమాట. అన్ని గందరగోళంగా ఉందనమాట. ఈ వార్డ్రోబ్ సదరడానికి 2 months నుంచి ట్రై చేస్తున్నాను. నాకు టైం అయితే అస్సలు కుదరట్లేదండి. సో దీనికోసం ఒక హాఫ్ డే స్పెండ్ చేయాల్సి వస్తుందండి. సో అంతా తీసి మట్టి పెట్టి ఇంకా అవసరం లేనిది అంతా కూడా ఫిల్టర్ చేసి నేను పక్కన పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో అలాగే ముందు శారీ సెషన్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇందులో చాలా శారీస్ నేను కట్టని ఉంటాయి అండ్ అవసరం లేని కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇక్కడ శారీస్ పెడతారు కదా. సో అలానే చాలా శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అందులో అవసరమైనది ఉంచుకొని అవసరం లేని అంతా కూడా తీసి అయితే పక్కన పెట్టానండి. ఇక్కడ కింద వార్డ్రోబులు అంతా కూడా పట్టు శారీలు ఉన్నాయన్నమాట. అదైతే అసలు ఏమాత్రం చెదరకుండా మంచిగా నీట్గా ఉంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు పట్టుసార్లు అయితే ఎక్కువగా వేర్ చేయను. సో కొని అలాగా మట్టి పెట్టి వార్డ్రోబ్లో పెట్టుకుంటానమాట. అంతేగాని ఎప్పుడు కూడా ఎక్కువగా వేర్ చేయను. ఇవన్నీ కూడా కేరళ శారీస్. నేను కేరళ వెళ్ళినప్పుడల్లా కేరళ శారీస్ అయితే తీసుకొస్తానండి. నాకెందుకో ఏ శారీ కట్టుకున్నా కూడా కేరళ శారీ కట్టుకున్నప్పుడు వచ్చిన లుక్ మాత్రం వేరే అండి. వేరే లెవెల్గా అనిపిస్తుంది నాకు మాత్రం. సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట. ఈ 2 శారీస్ నా మ్యారేజ్ శారీ అనమాట. అలాగా కొన్ని మెమరీస్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయండి. నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చినాయి. అలాగా నా చెల్లి నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీస్ కూడా ఉంటాయి. సో అదంతా కూడా మెమరబుల్గా నేను ఒక పక్కన అయితే పెట్టుకున్నానమాట. ఇంకా చాలా శారీస్ కూడా ఇంకా కాటన్ శారీస్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఒక 5-6 కాటన్ శారీస్ ఉన్నాయంటే నాకు కాటన్ శారీస్ కూడా ఇష్టమేనండి. సో అందులో కొన్ని శారీస్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. హన్సికకి అంటే స్కర్ట్ బ్లౌజ్ అది స్టిచ్ చేద్దామని చెప్పి లంగా ఓణి కూడా అప్ శారీస్ కూడాకి స్టిచ్ చేస్తే బాగుండేదని చెప్పి అలాగా కాటన్ శారీస్ ఉంటే ఇలాంటి శారీస్ ఇవంతా కూడా కొన్ని తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి నా ఫస్ట్ వెడ్డింగ్ డేకి మా వారైతే గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ మా మ్యారేజ్ ఇప్పుడు 14 years అయిందనమాట. సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీ అండి అది. సో అదైతే అలాగ మెమరీగా అలాగ దాచుకొని వస్తున్నానమాట. ఇది ఇప్పుడు రీసెంట్గా నాకు వెడ్డింగ్ యానివర్సరీకి మా వారు తీసి ఇచ్చిన శారీ అనమాట. అలాగే వెడ్డింగ్ డేకి ఉన్న శారీస్ అంతా కూడా అలాగే పెట్టుకుంటాను. నేను అది ఎవరికి ఇయ్యను కూడా. ఆ శారీస్ అంతా కూడా నాకు మెమరీగా అలా పెట్టుకుంటానమాట. ఇది కూడా వెడ్డింగ్ డేకి మా వారు ఇచ్చిన గిఫ్టే నాకు. సో అలాగా వెడ్డింగ్ డేకి మాత్రం కంపల్సరీ శారీ తీసుకుంటాము. ఇంకా దాని తప్ప ఇంకా ఎక్కువ శారీస్ అయితే నేను ఎక్కువ తీసుకోను. ఎందుకంటే నేను శారీస్ ఎక్కువగా వేర్ చేయను. ఎక్కువగా డ్రెస్సులే వేర్ చేస్తాను కాబట్టి శారీస్ ఎక్కువగా తీసుకోను అనమాట. సో ఇలాగ వెడ్డింగ్ డేకి అలాగే ఎప్పుడైనా పండగకి అప్పుడు శారీస్ అయితే తీసుకొని అలాగ స్టిచ్ చేసుకొని పెట్టుకుంటాను. ఎక్కువగా ఎప్పుడు వేర్ చేసి చేయను. సో అలాగా ఇంకా శారీస్, సిల్క్ శారీస్, షిఫాన్ శారీస్, కాటన్ శారీస్ అంతా కూడా పక్కన పెట్టుకొని ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ.
ఇక్కడైతే శారీ సెషన్ అంతా కూడా అయిపోయిందండి. శారీలో కూడా చాలా వరకు నేను తీసేసాను. నేను వేర్ చేసిన మాత్రమే పెట్టేసుకొని ఇంక అవసరం లేని అన్నీ కూడా తీసేసాననమాట. సో ఇప్పుడైతే వెస్ట్రన్ డ్రెస్ అలాగా కుర్తీసు, లెహంగాలు అవంతా కూడా మిక్స్డ్ అయిపోయి ఉందనమాట. సో ఇంక అవంతా కూడా సెపరేట్ చేద్దామని అనుకున్నాను ఇక్కడ. అందుకని ముందు కింద సెల్ఫ్‌లో అంటే పిల్లోస్, బెడ్‌షీట్ అదంతా పెట్టారనమాట. సో అదంతా కూడా తీసేస్తున్నాను. తీసేసి ఇంకా ఆ షెల్ఫ్ కూడా నేను తీసుకున్నాననమాట. ఎందుకంటే డ్రెస్ పెట్టడానికి ప్లేస్ అయితే సరిపోవట్లేదు. చూసారా? అది చూసి నాకే హెడేక్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా కింద ఉన్న షెల్ఫ్ అంతా కూడా ఖాళీ చేసేసి అంటే కొన్ని పిల్లోస్ అవన్నీ బెడ్‌షీట్స్ అవన్నీ ఉంటే పైనైతే మా వారితో పెట్టిచ్చేసాను. తర్వాత ఇక్కడ లెహంగాలు అలాగా హెవీ డ్రెసెస్ అంతా కూడా అక్కడ కిందే అయితే పెట్టుకుంటున్నానండి. అదంతా కూడా కింద ఇట్లా సదిరేసుకుంటున్నాను. ఇంకా డైలీ వేర్ అలాగా ప్లెయిన్ కుర్తీస్ అవంతా కూడా పైన అయితే పెట్టుకుంటున్నాను. అలాగా లెగిన్స్, పలాసో అవంతా కూడా సెపరేట్‌గా పెట్టుకున్నాను. మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండే కదా. అలాగా షాలు, కుర్తీసు సెట్ ఉండే కదా, అదంతా కూడా మొత్తం కలిపి ఒకేలాగా పెట్టేసి అలాగ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తీసినప్పుడు లేదా నేను ఒక్కొక్కసారి తీసినప్పుడు షాలు దొరకదు, లేకపోతే ప్యాంట్ దొరకదు, అలాగ అయిపోతాయి అనమాట. అప్పుడే అలాగ తీసిన తర్వాత అలా లోపలికైతే తోస్తామన్నమాట. సో అలాగ అయిపోయింది ఇప్పుడు. ఇందులో కూడా నేను వేసుకున్న డ్రెస్సులు అలాగ టైట్ అయిపోయినాయి. చాలా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అదంతా కూడా ఫిల్టర్ చేసి పక్కనైతే పెట్టేశాను. నేను ఇది చదివినప్పుడు మాత్రం ఒక్కటే మాత్రం డిసైడ్ అయ్యానండి. డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, శారీస్ కానీ ఇంకా ఇప్పట్లో అస్సలు తీసుకోననమాట. ఎందుకంటే నేను వేసుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. సో ముందు ఇది వేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ కానీ అదంతా కూడా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి. సో మొత్తం అయితే ఇలాగ సదిరేసి చాలా వరకు డ్రెస్సెస్ అయితే తీసి పక్కన పెట్టేశానండి. వార్డ్రోబ్ అయితే ఇప్పుడు చాలా ప్లేసెస్ కూడా నాకు దొరికిందనమాట. సో ఈ వీడియో ఇంతటితో ఇక్కడ ఆపేస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా తీసి పక్కన పెట్టుకున్న బట్టలన్నీ కూడా ఇలా బ్యాగులో పెట్టుకున్నానండి. ఇంక ఇది ఎవరికైనా ఇచ్చేస్తామని చెప్పి.